ముందు జరిగిన స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశమే గెలిచింది, ఉప ఎన్నికల్లో కానీ స్థానిక ఎన్నికల్లో. కానీ 19 ఎలక్షన్స్ లో దారుణంగా దెబ్బతింది. అట్లాగే 19-24 మధ్యలో అన్ని స్థానిక ఎన్నికల్లో వైసీపీనే గెలిచింది. కానీ మెయిన్ ఎన్నికలకు వచ్చేటప్పుడు కొట్టుకుపోయింది. కాబట్టి స్థానిక ఎన్నికలకి దీనికి సంబంధం లే. కాకపోతే ఈ కాన్సెప్ట్ చర్చ మాత్రం జనంలో ఉంటది ఫీలింగ్. ఒకటి, వైసీపీ ఓటర్ ఏమి తెలుగుదేశాన్ని టర్న్ కాల, తటస్థ ఓటర్ తెలుగుదేశం ఇంతకుముందు వైసీపీకి టర్న్ అయినోడు టీడీపీ మీద కోపంతో ఇటుకు వెళ్ళారు. అక్కడ జరిగినదల్లా ఒకటే, జనసేన బీజేపీ అభిమానులు, కమ్యూనిస్ట్ అభిమానులు వీళ్ళు 2019లో జగన్ మీద ప్రేమతో కాదు చంద్రబాబు మీద ద్వేషంతో అటేశారు. మొన్న చంద్రబాబు మీద ప్రేమతో కాదు జగన్ మీద ద్వేషంతో అటేశారు. ఈ ద్వేషానికి కారణం ఈ యాక్టివిటీస్, ఇట్లాంటి యాక్టివిటీస్. వీటిని వాళ్ళు జెన్యూన్ గా చెక్ చేస్తారు, జెన్యూన్ గా విశ్లేషించుకుంటారు వాళ్ళు. ఈ బ్యాచ్ ఇప్పుడేమి చెప్పరు, స్థానిక ఎన్నికల్లో మెయిన్ ఎలక్షన్స్ లోనే చెప్తారు వాళ్ళు. కానీ వైసీపీ ఎన్నికల మీద చాలా సీరియస్ ఫోకస్ పెడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మాట్లాడారు, మళ్ళీ తాజాగా మొన్న మాట్లాడారు. రేపు నుంచి కమిటీలు కూడా వేస్తున్నారట, గ్రామ సభలు పెట్టి కోఆర్డినేషన్ కమిటీలు అయ్యి పెట్టి ఓన్లీ స్థానిక ఎన్నికల కోసం. ఎందుకు అంత సీరియస్ గా తీసుకుంటుంది? తనకు ఒక పరీక్ష అయింది ఇప్పుడు. ఏంటి అంటే, ఇంతకు ముందు ఏకగ్రీవాలు తను చేయించాడు, వీళ్ళు ఇప్పుడు ఏకగ్రీవాలు చేయిస్తామంటల్లా. అవును, కాబట్టి వీళ్ళు కూడా ఏకగ్రీవాలు కాకూడదని చూస్తున్నారు. వీళ్ళు కూడా ఏకగ్రీవాలు కాకూడదని ఎందుకు చూస్తున్నారు? డబ్బులు ఖర్చు అవుతాయి అని. ఇక్కడ జేబుల్లో డబ్బులు అవుతాయి. అప్పుడు వాళ్ళ జేబుల్లో డబ్బులే కదా పెట్టింది వైసీపీ వాళ్ళు, లేదా సంపాదించుకున్నారు. అది అంటే అధికార పార్టీకి ఏకగ్రీవంగా అయిపోతే ఇంకెలా ఖర్చు ఏమవుతుంది సార్? మహా అయితే అధికారం పోతుంది అంతే. ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళే అధికారంలో లేదు. అధికార పార్టీకి ఏకగ్రీవం అవ్వాలంటే ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక రకంగా నన్ను కొనుక్కోవాలి, మీ తరపున కొనాలి, అవతలాలి. కొనాలి అంటే డబ్బులు ఎవరు ఇవ్వాలి? మీ దగ్గర 10 లక్షలే ఉంది, మిగతా అది నేను పెట్టుకోవద్దా? ఇది కదా ఖర్చు. అర్థమైందే? అంటే కొనేది వాళ్ళు కదా సార్. ఇప్పుడు వైసీపీకి సంబంధించిన వ్యక్తిని కొనాలంటే టీడీపీలో కొనాలి, అప్పుడు ఖర్చు ఎవరికి అవుతుంది? వాళ్ళకి అవుతుంది. వైసీపీకి ఏం ఖర్చు అవుతుంది అంటున్నారు. ఇట్లాగా జరుగుతుంది కాబట్టి టీడీపీ వాళ్ళు కొనేస్తారు. ఏకగ్రీవాలు చేయట్లేదు అంటున్నా. వాళ్ళు చేయట్లేదు, టీడీపీ వాళ్ళు ఏకగ్రీవాలు చేయట్లేదు. ఓకే, డబ్బులు అవుతాయి. ఎలాగూ చెయ్యట్లేదు కాబట్టి ఎలక్షన్ జరుగుతుంది.